సో ఈ 2 years ఏమన్నా మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఆల్రెడీ మంచిగా కోట్ల జమ చేస్తున్నారు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి భయం లేదు నిజంగా, అందుకనే పట్టుబడ్డా కూడా ఏమైంది అని చెప్పి అధికారులు మంచిగా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ 2 సంవత్సరాలలో మంచిగా పైరవీలు చేసుకొని ఉన్నతాధికారుల దగ్గర పోయి ఇక ఇట్లయినని చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా కొంచెం సమకూర్చుకొని ఇట్లా నడుస్తుంది ప్రాసెస్. ఇంత ప్రాసెస్ ఉన్నాక ఏసీబీ ఇంత కష్టపడి వీళ్ళని పట్టుకోవడం ఎందుకు? ప్రజాప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాలి, ఏంటంటే వీళ్ళపైన ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలంటే భయపడాలి. దొంగలకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 100 రూపాయలు దొంగతనం చేసినా 1000 రూపాయలు దొంగతనం చేసినా ఆ శిక్ష ఒకటే ఉంటుంది దొంగకి. వీళ్ళు కూడా ప్రజలను ఇంత పీడ్చుకొని తింటున్నారు అప్పుడు వీళ్ళకు కూడా ఇట్లాంటి శిక్షలు వేస్తే వాళ్ళకు అప్పుడు కొంచెం చీ అని అనిపిస్తుంది. వీళ్ళకు ఒకప్పుడు ఎట్లుండే, అరే ఒక లంచం తీసుకుంటున్నారని ఆయన అంటే అసలు చీ అని ఎట్లా ఒక రకంగా చూసేది. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎందుకంటే అది తీసుకొని పట్టుబడ్డాక మళ్ళీ కొలువులో పోయినాక వెనకాల ఆస్తులు కోట్ల జాగలు భూములు అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంత లంచం తీసుకుంటున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళని మంచిగా చూస్తాండ్రు.